ఈసారి ఎన్నికల్లో తెలుగుదేశం కూటమి ప్రపంచం సృష్టించింది. సో ప్రస్తుతం మనం తెలుగుదేశం పార్టీ ఆఫీస్ లో ఉన్నాము. సో ఇక్కడ అందరూ కూడా కార్యకర్తలు నాయకులు అందరూ కూడా సెలబ్రేషన్స్ అయితే చేసుకుంటున్నారు. సో మనతో పాటు ఉన్నారు జ్యోత్స్న గారు. హలో మేడం. సో చరిత్ర సృష్టించిందని చెప్పొచ్చా తెలుగుదేశం పార్టీ? తెలుగుదేశం పార్టీకి కొత్త కాదు చరిత్ర సృష్టించడం. కాకపోతే ఒక దుర్మార్గుడిని, ఒక నియంతని, ఒక ప్రజా వ్యతిరేక పాలకుడిని ఇవాళ రోజున గద్దె దించాలంటే తెలుగుదేశం పార్టీ వల్ల మాత్రమే అది సాధ్యమని మళ్ళోసారి చూపించాం. హత్యలు చేసేవాడిని, మర్డర్లు చేసేవాడిని, దుర్మార్గాలు చేసేవాడిని ఏ ప్రజలు ఎక్కడ హర్షించరు. ఒక్క మాట మాత్రం చెప్తున్నాం, చాలా బిజీ ఉన్నారు మా కార్యకర్తలందరూ. అందరి మాట ఒకటే, నారా చంద్రబాబు నాయుడు అనే నేను ఈ మాట జగన్ నీకు జీవితాంతం యాదుంటది బిడ్డ. థ్యాంక్ యూ మేడం. సో చూస్తున్నారు కదండి, వీరంతా కూడా సంబరాలు అంబరాలు అంటే విధంగా చేసుకుంటున్నారు. సో మార్నింగ్ నుంచి ఇక్కడే ఉన్నారనమాట, అందరూ కూడా సంబరాలు చేసుకోవడానికి. సో ఖచ్చితంగా గెలుస్తామని ప్రీ పోల్స్ నుంచి కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. ఎగ్జిట్ పోల్ వచ్చినాక కన్ఫర్మ్ అయింది, ఖచ్చితంగా వీళ్ళు చేస్తామని ఆనందంలో మునిగి తేరుతా ఉన్నారు. సో ఇక్కడ మహిళా నాయకులు కానీ అదేవిధంగా టీడీపీ నాయకులందరూ కూడా చాలా అంటే చాలా సంతోషంలో ఉన్నారు. సో ఎక్కడెక్కడి నుంచో ఇక్కడికి ఉదయమే చేరుకోవడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ సెలబ్రేషన్స్ అనేవి ఎంత ఘాటుగా చేస్తున్నారంటే పటాకులు తీసుకుని రావడం కానీ లేదంటే స్వీట్లు పంచడంతో పాటు ఖచ్చితంగా వైసీపీని ఓడించినందుకే సంతోషంగా ఉన్నామన్నట్టుగా వాళ్ళ మీద కోపంతో ఖచ్చితంగా ఇక్కడ వీళ్ళు సెలబ్రేషన్స్ అయితే గట్టిగా చేసుకుంటున్నారు. సో మొత్తానికైతే తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి హ్యాపీనెస్ అనేది మాటల్లో చెప్పలేము. చూసారు కదా, సైకిల్ కూడా తీసుకురావడం జరిగింది. సో ఫ్యాన్ ని మామూలుగా ఫ్యాన్ గాలి వీస్తుంది అనుకుంటారు, ఫ్యాన్ పంపించేసారు. సైకిల్ తీసుకొచ్చేసారు. బాలకృష్ణ గారు కానీ లోకేష్ గారు కానీ కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు కానీ చాలా ఆధిక్యం వచ్చింది. 175 స్థానాల్లో దాదాపు 155 స్థానాల్లో టీడీపీ కైవసం చేసుకుంది. అదేవిధంగా 22 స్థానాల్లో లోక్సభ స్థానాలు కూడా తెలుగుదేశం పార్టీ గెలుపులో ఉందన్నమాట. సో జనసేన పార్టీ, బీజేపీ పార్టీ, తెలుగుదేశం పార్టీ 3 కూటమితో ఇంత ఘన విజయం సాధించడం అనేది గొప్ప విషయము. 1994 తర్వాత ఇంత మెజారిటీ రావడం అనేది ఇదే ప్రథమం అన్నమాట తెలుగుదేశం మనకి. సో చరిత్ర సృష్టించబోతుంది అనేది అంటున్నారు. కేవలం ఇప్పుడు ఈ సిచ్యువేషన్ ని వీళ్ళు మాటల్లో చెప్పలేకుండా వాళ్ళ సంతోషాన్ని చాలా అంటే చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. సో మీరందరూ చూసినట్లయితే యువకులు కానీ, మహిళలు కానీ, నాయకులు కానీ, లీడర్స్ కానీ వీళ్ళందరూ కూడా రావడం జరిగింది.